ఈ రోజు పోలీస్ సీన్‌లో ఏం జరిగిందో టకటక చెప్పేస్తాను నేను. ఇంకా అయితే గబగబా భూషణ్ అయితే వాళ్ళ ఇంటికొచ్చేస్తాడు. వచ్చేసి ఎక్కడ నేను కాల్ చేస్తుంటే మీరెందుకు లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడ అని చెప్పేసి మహా వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు. అంతలోపు మహా వాళ్ళ నాన్నగారు ఏం సమాధానం చెప్పలేకపోతుంటారు. అంతలోపల మహా వాళ్ళ అమ్మ దగ్గర వచ్చేసి తను రాసిపెట్టిన లెటర్ అయితే ఉంటుంది. ఆ లెటర్ ఏంటది ఇటువండి ఆంటీ ఇటువండి అంటాడు భూషణ్. అంతలో ఇప్పుడు ఇచ్చేసరికి ఏంది వెళ్ళిపోయిందా? అంటే నాకేం తక్కువ ఎందుకు వెళ్ళిపోయింది? నాకు అందం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉంది, ఎందుకు వెళ్ళిపోయింది నాకు అని చెప్పేసి ఎవరితో పోయింది అని చెప్పేసరికి భూషణ్‌తో కోప్పడుతుంది ఎవరు మహా వాళ్ళ వదిన. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని ఉండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మహాని ఎందుకు అంటావు నువ్వు అని చెప్పేసి అదుపులో పెట్టుకొని చెప్పంటుంది. నువ్వు 200 సార్లు కాల్ చేస్తే అమ్మాయి భయపడిపోయింది. అంత బాగా చదువుకున్న అమ్మాయి నువ్వు చీగురు పుల్లగా తీసేసావు. అందుకే అమ్మాయికి కోపం వచ్చేసి వెళ్ళిపోయింది. ఎవరితోనో పోలేదు అట్లా మాట్లాడబాక అనేసరికి ఎక్కడ అంకుల్ ఏం చేయాలి ఇప్పుడు నేను? పెళ్ళికి వచ్చిన అందరికీ నేనే సమాధానం చెప్పాలి? నేను ఒక్కడిని తాడేసుకోవాలా? నేను ఒక్కడిని దండలేసుకోవాలా? నేను ఒక్కడిని ఉండాలా? నేను ఎవరికి సమాధానం చెప్పాలి? నా పరువుకి సంబంధించిన విషయం పోయిందా రాదా అని చెప్పేసరికి నేను తీసుకొస్తానని చెప్పేసి మహా వాళ్ళ నాన్నైతే చెప్తాడు. ఇంకా మహా వాళ్ళ నాన్నైతే బయలుదేరతారంట. కాయేసుకొని బయలుదేరేసి కార్లో పోతా వాళ్ళ పెద్దమ్మ అంటే వాళ్ళ అన్నకి ఫోన్ చేస్తాడు. మీ ఇంటి నుంచే పోతుంది కదా, మీ సీసీటీవీ కెమెరాలో తీసుకో అని చెప్పేసి అంటాడు. అలాగే అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. అలాగే పోతే ఒక షాపు నుంచి పోవాలన్నమాట. ఆ షాపు నుంచి పోతా ఉన్నప్పుడు అక్కడ కూడా చూస్తూ ఉండని చెప్పి వాళ్ళు సెక్యూరిటీ కదా చెప్తారు. ఆయన కూడా చూస్తూ ఉంటాడు. ఈ సీసీటీవీ కెమెరా వస్తుంది, వీళ్ళు పోతా అవును ఏంది కెమెరా ఆఫ్ చేసేసింది కదా అని చెప్పేసి ఏంటి భూషణ్ అంటాడు. ఏంది మంచి ఐడియాతోనే పోయిందా? అట్లా చేసిందని డ్రైవర్తో పోయిందా? డ్రైవర్తో అంతకుముందు నుంచి రిలేషన్ ఉంది, చూసావా, గుర్తుపట్టావా నువ్వు అంతకుముందు మనకి కారు అడ్డు వచ్చినప్పుడు కూడా అతనికి సపోర్ట్ చేసిందంటే అతనితో వెళ్ళిపోయింది అర్థం కదా, అతనితోనే పోయింది అనేసి మహావాడు నాకు కోపం వస్తుంది. నువ్వు ఎందుకు అలా అంటున్నావు? నీకు భయపడే పోయింది, అలా అనొద్దు నువ్వు అని చెప్పేసరికి ఇంకేమనాలి? లేచిపోయినది అని అనకూడదా? మా కెనడాలో కూడా వేరే లాంగ్వేజ్లో లేచిపోయింది అని అంటారని చెప్పేసరికి అతనికి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఎవరికి మహావాళ్ళకి వీళ్ళు ఎప్పుడు కాళ్ళు అడిచి దింపేద్దామని కాసుకొని ఉంటాడనమాట ఆయన. ఈసారి నా కూతురు జరిగి ఎవరైనా వస్తే ఒప్పుకోనని చెప్పేసి కూడా అంటాడు. అలాగే వాళ్ళని కొంతమంది గూండాలు అయితే పెడతాడు వాడు నాన్న, తలా ఒక దిక్కుకు పండి వాడిని ఎతకండి అని చెప్పేసి చెప్తారు. వాళ్ళు ఎత్తిపోతా ఉంటారు. అంతలోపల మహా వచ్చేసి అంటుంది ఎవరితో చిక్కితోటి, అబ్బా నువ్వు చాలా మంచోడివి నువ్వు, ఎందుకంటే నేనెవరో నువ్వెవరో తెలియదు, నన్ను సిట్టింగ్ చేస్తానని చెప్పావు కదా, నువ్వు చాలా మంచోడివి అని చెప్పేసరికి అంతలోపల గూండాలు వస్తారు. గూండాలు చిక్కి భయపడతారు. ఎందుకు భయపడుతున్నావు అంటే ఇప్పుడే భైర్యవంతులని చెప్పాను అనేసరికి నేను ఎప్పుడు రౌడీలతో ఫైటింగ్ చేయలేదు, నన్ను చంపేస్తే ఎట్లా అంటే నిన్ను చచ్చిపోతే నన్ను ఎవరు సిట్టింగ్ చేస్తారని చెప్పి అంటుంది మహా. అంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే వాడు వస్తున్నారు కదా పోదా అని చెప్పిపోతా ఉంటే పరుగు వాళ్ళు ఈరోజు అంతా పరుగుతూనే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత మా చక్రి రాలేదని చెప్పి వాళ్ళని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ అయితే కలవదు. వాళ్ళ నాన్న ఏంటి ప్రాబ్లము, నాకు చికెన్ కావాలా పెట్టు, ఆమ్లెట్ చేసి పెట్టు అంటే ఉండున్నాను నా టెన్షన్ నేను ఉన్నాను అంటే ఆయన పెట్టు అని చెప్పని అంటాడు. ఎక్కడికి పోతాడే వస్తాడే పెట్టు అని చెప్పని అంటాడు. వాళ్ళ అన్న అయితే టెన్షన్ పడతా ఉంటాడు. చక్రి ఫోన్ ఎత్తరని చెప్పి చాలా టెన్షన్ పడతా ఉంటాడు. ఆయన టెన్షన్ అయితే ఈయన టెన్షన్ ఒకటి. వాళ్ళ నాన్నకి బాధరాబంది ఏమీ లేదు. ఇక్కడికి జుట్టు పోలు కూడా నస కార్లో ఎట్లయినా సరే దిగిపోదామా దింపేస్తే బాగున్నా అన్నట్టు చూస్తూ ఉంటారు వాళ్ళు. అదే ఈరోజు జరిగింది.